కర్నూలు ఘటన మరొక ముందే మరో స్లీపర్ బస్సు మంటల్లో తగలబడిపోయింది. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న ఓ స్లీపర్ బస్సు గోండా సమీపంలోని రెవరీ టోల్ ప్లాజా దగ్గర పూర్తిగా మంటల్లో తగలబడిపోయింది. ఆ సమయంలో అందులో 39 మంది ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. తొలుత బస్సు టైర్లకు మంటలు అంటుకున్నాయి. తర్వాత పూర్తిగా బస్సు అంతా కూడా మంటలు వ్యాపించాయి. బస్సు అంతా కూడా పూర్తిగా తగలబడిపోయింది. ఢిల్లీ నుంచి లక్నో వెళ్తోంది ఈ ప్రైవేటు డ్రైవర్స్ బస్సు. వెంటనే అప్రమత్తమైన బస్ డ్రైవర్ ప్రయాణికుల్ని కిందికి దించడంతో పెను ప్రమాదం తప్పింది. 39 మంది ప్రయాణికులు సేఫ్గా బయటపడ్డారు. ఇక్కడ కర్నూలు బస్సు ప్రమాదానికి దీనికి ఒక్కటే తేడా. కర్నూలు ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ లక్ష్మయ్య పారిపోతే ఇక్కడి డ్రైవర్ జగత్ సింగ్ మాత్రం అందరినీ అప్రమత్తం చేసి బస్సు నుంచి కిందికి దింపి అందరి ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు అర్థమవుతుందా? 2 స్లీపర్ బస్సులు, 2 ఒకే తరహా ప్రమాదాలు. కానీ డ్రైవర్ అప్రమత్తత ఒక చోట ప్రాణాలు కాపాడితే డ్రైవర్ నిర్లక్ష్యం మరో చోట 19 మంది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అదే కర్నూలు ఆగ్రా బస్సు ప్రమాదాలకు సంబంధించిన తేడా. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి చిన్నటేకూరు దగ్గర జరిగిన బస్సు పూర్తిగా తగలబడిపోయి దాదాపు 300 మీటర్ల వరకు ఒక బైకును ఢీకొట్టి కింద నేలపై రోడ్డుపై రాసుకుంటూ వెళ్తే నిప్పు రవ్వలు రాజేసి మొత్తం బస్సుకు నిప్పంటి తగలబడిపోతున్నా కూడా డ్రైవరు నిర్లక్ష్య ధోరణితో 300 మీటర్ల దూరం తర్వాత ఆపి అది గమనించి పారిపోయాడు డ్రైవర్, అలాగే కో డ్రైవర్. ఇద్దరు కూడా అక్కడ చేతనైన వాళ్ళు అద్దాలు పగలగొట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక బయటికి రాలేక ఆ డోరు తెరుచుకోలేక చాలామంది దాదాపు 19 మంది విలవిల్లాడుతూ బస్సులో అగ్నికి ఆహుతయ్యారు, సజీవంగా దహనమయ్యారు, అర్తనాదాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు పాపం. ఇది కర్నూలు ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి వివరాలు మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే అమాయకులైన 19 మంది ప్రాణాలు మంట కలిసిపోయాయి. కానీ ఆగ్రా లక్నో హైవే ఎక్స్ప్రెస్పై జరిగిన ఘటనకు సంబంధించి కూడా నేను మీకు కంపారిజన్ చేస్తాను. ఇక్కడ కూడా సేమ్ అలాంటి ఒక లగ్జూరియస్ బస్సే, ఇక్కడ కూడా ఒక సేమ్ అలాంటి ఒక స్లీపర్ క్లాస్ బస్సే. కానీ ఇక్కడ సరిగ్గా గోండా సమీపంలో రెవరీ టోల్ ప్లాజా దగ్గరికి రాగానే టైర్లకు మంటలు అంటుకున్నాయి. సరే, కారణం ఏదైనా కావచ్చు, టైర్లకు మంటలు అంటుకున్నాయి. తర్వాత వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ జగత్ సింగ్ ప్రయాణికులందరినీ బస్సు ఆపి దింపివేశాడు. తర్వాత బస్సు పూర్తిగా తగలబడిపోయింది, పూర్తిగా బొగ్గిపాలైంది. కానీ ప్రయాణికులు 39 మంది మాత్రం సేఫ్గా బయటపడ్డారు. ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది మన కర్నూలు దగ్గర జరిగిన ప్రమాదానికి లక్నో హైవేపై జరిగిన ప్రమాదానికి తేడా ఏంటో. ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు 19 మంది బలి అయ్యాయి. ఇక్కడ మాత్రం డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి తాను అలర్ట్ అయి బస్సు మొత్తం అలర్ట్ చేసి 39 మందిని క్షేమంగా దింపగలిగాడు. అతను హీరోగా మారాడు. ఇక్కడ డ్రైవర్ మాత్రం విలన్లుగా మారి ప్రజల దృష్టిలో చీకొట్టించుకుంటున్నారు. పారిపోయారు, చేతగాని వాళ్ళలాగా ప్రమాదం నుంచి తప్పించుకొని పారిపోయారు. మిగతా వాళ్ళను వదిలేసి ప్రమాదానికి గురి చేసి వాళ్ళ చావుకు కారకులుగా మారి దొంగల్లా తప్పించుకొని పారిపోయారు కర్నూలు బస్ డ్రైవర్లు. ఇది దారుణమైన ఘటన. నిజంగా ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి కారణాలు వెతికితే కనుక పూర్తిగా డ్రైవర్ల నిర్లక్ష్యం అనే మనకు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది కర్నూలులో. ఇక ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్వే ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగిన ఘటనలో మాత్రం 39 మంది సేఫ్గా బయటపడ్డారు. ఢిల్లీ నుంచి లక్నో వెళ్తోంది ఈ బస్సు. గోండా ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో ఈ ఏసీ స్లీపర్ బస్సులో రెవరీ టోల్ ప్లాజా సమీపంలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 4:45 ప్రాంతంలో టోల్ ప్లాజాకు 1/2 కిలోమీటర్ ముందు బస్సులో అకస్మాత్తుగా మంటలు వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రయాణికులు భయభ్రాంతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందికి దించడంతో పెను ప్రమాదం తప్పింది. సరిగ్గా ఏమాత్రం తేడా లేదు. ఒక్కసారి మనం కంపారిజన్ చేసుకుంటే కనుక అది 3 గంటల 10 నిమిషాలు జరిగింది, ఇది 4 గంటల
45 నిమిషాలు జరిగింది. గంట తేడా అంతే, కేవలం గంటన్నర తేడా. ఇది కూడా తెల్లవారుజామునే, అది కూడా తెల్లవారుజామునే. కానీ డ్రైవర్ ఎంత చాకచక్యంగా వ్యవహరించి ఎంత అప్రమత్తంగా ఉన్నాడో మనకి బస్సు ప్రమాదానికి సంబంధించి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ రకంగా 39 మంది పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీస్, ఫైర్ ఫైటర్స్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. బస్సులో ఉన్న 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మొదట బస్సు చక్రంలో ప్రారంభమైన మంటలు తర్వాత మొత్తం భాగాలకు వ్యాపించాయి. దీంతో ఆ డ్రైవర్ గమనించి అందరినీ దింపేశాడు. విషయం తెలుసుకున్న ప్రైవేట్ బస్సు యాజమాన్యం ప్రయాణికులను మరో బస్సు ఏర్పాటు చేసి బస్సుకు మంటలు అంటుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్తోంది. సో ఇక్కడ ఈ 2 ప్రమాదాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం కంపారిజన్ చేసుకుంటే, ఆగ్రా లక్నో హైవే ఎక్స్ప్రెస్ పై జరిగిన స్లీపర్ బస్సు ప్రమాదం, కర్నూలులో ఎం కావేరీ ట్రావెల్స్ బస్సు సంబంధించినటువంటి స్లీపర్ బస్సు ప్రమాదం ఇక్కడ మనకు చాలా క్లియర్గా సారూప్యత కనిపిస్తుంది. 2 స్లీపర్ బస్సులే, 2 ఏసీ స్లీపర్ బస్సులే. కర్నూలు బస్సు మాత్రం సీటింగ్ బస్సుని స్లీపర్ బస్సుగా మార్చి 10th క్లాస్ చదువుకొని ఒక వ్యక్తి 10th క్లాస్ చదివినట్టుగా హెవీ లైసెన్స్ పొంది ప్రయాణికుల లగేజ్ను పెట్టాల్సిన బస్సులో వాణిజ్యపరమైనటువంటి అవసరాలకు సెల్ ఫోన్లు పెట్టి, లిథియం బ్యాటరీలు పెట్టి పూర్తి స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించి, సరే ఇవన్నీ పెట్టారనుకుందాం, వెళ్తున్న క్రమంలో ఒక వాహనాన్ని ఢీకొట్టినప్పుడు ఇంకొక డ్రైవర్ అప్రమత్తం చేసినప్పుడు ఈ డ్రైవర్ కనీసం అలర్ట్ అయి అప్రమత్తమై, సరే 100 స్పీడ్ ఉన్నాడు అనుకుందాం, ఒక 100 మీటర్ల దూరం పోయినా ఆగుతుంది, లేదా 200 మీటర్ల దూరం పోయినా ఆగుతుంది బస్సు. దాదాపు 1/2 కిలోమీటర్ పైగా 300 మీటర్లు అంటే ఒకసారి ఉంచుకోండి, 1/2 కిలోమీటర్, మరి కొంచెం ఒక 200 మీటర్ల దగ్గరలో 300 నుంచి 400 మీటర్ల దూరం వరకు వెళ్ళిందంటే అర్థం చేసుకోండి. అంటే దాదాపుగా 1/2 కిలోమీటర్కు దగ్గరగా వెళ్ళింది. అంత దూరం వెళ్తున్నా సోయి లేకుండా, మంటలు వచ్చాయని తెలిసి కూడా చెప్పకుండా, ఎవరిని అప్రమత్తం చేయకుండా ఆ డ్రైవర్ల నిర్లక్ష్యం ఇంతమంది నిండు ప్రాణాలకు బలి తీసుకోవడానికి కారణమైంది. అక్కడ బైకర్ ఉన్నాడు, పడిపోయాడు, సరే ఆయన మధ్యమత్తులో ఉన్నారు, తాగిపోయి సోయి లేకుండా పడిపోయారు, అప్పటికే పడిపోయి చనిపోయి ఉన్నాడు, లేదా అపస్మారక స్థితిలో ఉన్నాడు. సో అలాంటి వ్యక్తిని తప్పించే క్రమంలో నువ్వు బైక్ నెట్టుకుంటూ వెళ్తుంటే కనీసం కింద అంత పెద్ద బైకుని నీ బస్సు కింద రాపిడికి గురవుతూ వెళ్తుంటే, నిప్పు రవ్వలు రాజిస్తూ పోతుంటే ఆ మాత్రం సోయి లేకుండా వెళ్ళడము, సరే తర్వాత కనబడింది, వెంటనే అప్రమత్తమై ఆపి అందరినీ దింపి సహాయక చర్యలో పాల్గొనాల్సింది పోయి ఆ డోర్లు తెరుచుకోకపోవడంతో ఫస్ట్ వీళ్ళ క్యాబిన్ డోర్లు తెరుచుకొని వీళ్ళు మాత్రం సేఫ్గా పరారయ్యారు. మిగతా వాళ్ళ ప్రాణాలు మంటల్లో కలిసినా లేదా అగ్గిపాలైనా వీళ్లకు పట్టిలేదు. ఇది తేడా, ఇది పరిస్థితి. నిజంగా ఇవాళ కర్నూలులో 19 మంది అమాయకుల ప్రాణాలు విలవిల్లాడుతూ అగ్నికి ఆహుతవుతూ సజీవంగా కాలిపోతుంటే ఎంత బాధపడుతూ చచ్చిపోయారో కదా. ఎంత దారుణంగా కాలిపోయి మంటల్లో బూడిదైపోయి ఎంత కిరాతకంగా డ్రైవర్లు వ్యవహరించిన తీరు, అమానుషంగా వ్యవహరించిన తీరు, నిజంగా వీళ్ళని ఎంత పెద్ద క్రిమినల్స్ అనాలో ఒక్కసారి మీరే కామెంట్ చేయండి. అంత నిర్లక్ష్యంగా ప్రాణాలన్నింటినీ వదిలేసి అంత నిర్లక్ష్యంగా అక్కడి నుంచి పారిపోయారంటే ఒక్కసారి గమనించండి. ఏమి చేయలేని పరిస్థితి చేయి దాటిపోయింది. ఎందుకంటే చివరికి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి వాళ్ళు దిగిపోయారు అంతే. ఇది దారుణమైన పరిస్థితి. అక్కడికి ఇక్కడికి ఉన్న తేడాదే. కర్నూలు ప్రమాదంలో డ్రైవర్ నిర్లక్ష్యం, లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన ప్రమాదంలో డ్రైవర్ అప్రమత్తత, ఈ 2 ప్రమాదాలకు మనకి ఇక్కడ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆగ్రా లక్నో హైవేపై జరిగిన ప్రమాదానికి సంబంధించి ముందే పసిగట్టాడు డ్రైవర్ జగత్ సింగ్. చాలా అలర్ట్ అయ్యాడు, వెంటనే బస్సును ఆపేశాడు. అలాగే తోటి ప్రయాణికుల్ని కూడా అలర్ట్ చేశాడు, వాళ్ళందరినీ కూడా బస్సు దింపాడు. తర్వాత సహాయక చర్యలో నిమగ్నమయ్యాడు, సహాయక చర్యలో పాల్గొన్నాడు. అంతేకాదు యాజమాన్యానికి సమాచారం ఇచ్చి ఇంకో బస్సు తెప్పించి వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్ చేశాడు. కానీ ఆగ్రా ప్రమాదానికి కర్నూలు ప్రమాదానికి కనుక పోలికలు పెడితే చాలా దారుణంగా వ్యవహరించారు ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఎంతమంది అమాయకుల ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి, సజీవ దహనమయ్యారో కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఈ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో
బస్సులు నడిపే వ్యక్తులకు కూడా మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు రవాణా శాఖ అధికారులు ప్రమాదాలు జరిగినప్పుడు తూతు మంత్రంగా వాహనాలను తనిఖీ చేసి ఏదో హడావుడి చేస్తే కుదరదు. రెగ్యులర్గా బస్సు నడిపే డ్రైవర్లకు సంబంధించినటువంటి నిబంధనలు, అర్హతలు, లేదా బస్సు యాజమాన్యాలకు చేయాల్సిన సూచనలు, బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి ప్రమాదాలు జరిగితే ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, బస్సు నుంచి ఎలా బయటపడాలి, లేదా ఆ బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ఉండే పనిముట్లు ఏంటి, వాటి ద్వారా ఎలా రెస్క్యూ చేసుకోవాలి, కనీసం అద్దాలు పగలగొట్టడానికి సుత్తి లాంటి కొన్ని పరికరాలు ఉంటాయి, లేదా పూర్తి స్థాయిలో మంటలు వచ్చినప్పుడు కనీసం వాళ్ళ చుట్టూ వ్యాపించకుండా చూసుకోవడానికి తాత్కాలికంగా ఫోమ్ బాటిల్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి. సేఫ్టీ మెజర్మెంట్స్ లేదా ప్రికాషన్స్ ఉంటాయి. ఇవేవీ లేవు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ రిజిస్ట్రేషన్లు వేరే ప్రాంతాల్లో చేసుకొని రావడం, సీటింగ్ను స్లీపర్గా మార్చడం, చాలా తేడాలు ఉన్నాయి. ఎన్ని తేడాలున్నా సరే రిజిస్ట్రేషన్లు సీటింగులు పక్కన పెడితే అంతవరకు బాగానే ఉంది, రోజు నడుస్తున్నాయి. ఇప్పుడు మనం ప్రమాదం జరిగితే కానీ వీటిని పాయింట్అవుట్ చేయట్లేదు. సరే, అది పక్కన పెడితే దాని చోదకుడు, వాహన చోదకుడు ఎవరైతే ఉన్నారో, ఆ వాహనాన్ని నడిపించే డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో వాడి చేతిలో ఇంతమంది ప్రాణాలు ఉన్నాయనే విషయం మర్చిపోకూడదు. నిజంగా ఆ సమయంలో మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడం దీనికి పెద్ద తప్పిదంగా కనబడుతుంది. అంత దూరం పాటు ఆ బైక్ని అంత దూరం పాటు ఈడ్చుకుంటూ వెళ్ళడం, అది పెద్ద ప్రమాదానికి దారితీయడం. డ్రైవర్ల నిర్లక్ష్యం, డ్రైవర్ల ఏమరపాటుతనం, సోమరితనం, ఒక రకంగా ఏమీ కాదులే అన్న ఒక నిర్లిప్తత వెరసి ఇన్ని ప్రాణాలు తీసుకున్నారు. సో అది తేడా. మరొక స్లీపర్ బస్ అయితే మంటలో తగలబడిపోయింది. ఆగ్రా లక్నో వెళ్తుంది ఢిల్లీ నుంచి. సో ఇక్కడ జగత్ సింగ్ వాళ్ళందరినీ రెస్క్యూ చేసి హీరోగా మారిపోయాడు. ఇక్కడ లక్ష్మయ్య మాత్రం ఒక విలన్గా మారి అందరి ప్రాణాలు తీసిన ఒక మూర్ఖుడిగా, ఒక దుర్మార్గుడిగా మిగిలిపోయాడు.